నీతి కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 71:15. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్నసఖ్యము కావు. దేవుని నీతి రక్షణల బాహుళ్యము అపరిమితమైనవి. బంగారు గనిలో 8 గంటలు పనిచేసిన తరువాత వారు సాధ్యమైనంత ముడి బంగారాన్ని సేకరించి తీసుకొని వస్తారు. మనం కూడా అదేవిధంగా దేవుని కృపా బాహుళ్యాన్ని లోతుగా త్రవ్వి ఆయన నీతి అనే ధననిధిని మనము నింపుకోవాలి. ఇక్కడ దేవుని నీతిని గూర్చి వివరించబడింది. సాధారణంగా మన నీతితో మనలను మనము సమర్థించుకుంటూ ఉంటాము. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని చెప్పేవారు ఎన్నటికీ నిందలకు భయపడరు. నిజమే, నేను ఉండవలసిన స్థాయిలో లేనందువల్లనే దేవుని మహిమలో తక్కువ పడి ఉన్నాను అని ఒప్పుకుంటారు. నీవు దేవుని నీతి కొరకు ఆసక్తి కలిగి దేవుడు నియమించిన పనిని నీవు చేస్తావు. కీర్తనకారుని ఎదుట ఉన్నటువంటి ప్రత్యక్షత ఏమిటి అంటే, వచ్చే తరం వారికి నీ నీతిని వర్ణిస్తాను అని అంటూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పచెప్పినటువంటి చివరి బాధ్యతకు దగ్గరగా ఈ మాటలున్నాయి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని అందరికీ బోధించుడి అని యేసయ్య చెప్పాడు కదా. దావీదు గారు, నా బాల్యము నుండి నీవు నాకు బోధించుచునే వచ్చితివి, ఇంతవరకు నేను తెలుపుచునే వచ్చి తిని అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి నీతిమంతునికి ఉండవలసినటువంటి ప్రాథమిక వాంఛ, లక్ష్యము కూడా ఇదే. అంటే బోధింపబడిన తరువాత తరాలకు అందజేయబడడం. ఇలాంటి పట్టుదలతో కూడినటువంటి కోరిక కలిగి ఉంటే ఎవరేమన్నా కూడా మనం పట్టించుకోము. అపరిశుద్ధమైనటువంటి స్వభావాన్ని కలిగిన వారు ఇతరులను విమర్శిస్తారు. ఇది భవిష్యత్తు విషయమై ప్రత్యక్షత. రానున్న తరాలలో వారందరికీ, అంటే పుట్టబోయే వారికి కూడా దేవుని నీతిని కృపను సమకూర్చి పెట్టాడన్నమాట. రాబోయే తరాల వారికి మనం ఏమి సమకూరుస్తూ ఉన్నాము? ఈరోజు మనం చనిపోయామనుకోండి, మన విశ్వాసపు జలాశయాన్ని ఎంత మట్టుకు సమకూర్చాము? దేవునితో మనకున్నటువంటి అంతరంగిక సంబంధము వెలుపల తుఫాను వంటి వాటి వల్ల కదిలింపబడకూడదు. ఇలాంటి తుఫానులు రావడం మనకే మంచిది. ఆధునిక జీవితం ఆకస్మికంగా వచ్చేటువంటి అత్యవసర పరిస్థితులతో కూడిన ఒత్తిడులతో నిండిపోయి ఉంది. వీటన్నిటి మధ్య మనం ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండాలి. దేవునిపైనే మన నిరీక్షణ ఉండాలి. దేవుడు తన పిల్లలకు ఇలాంటి గొప్ప కార్యాలు చేసి తృప్తిపరచలేదా? చేశారు. నేను ఆయన మాటల ప్రకారం జీవిస్తాను అని నీవు తీర్మానించుకునే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.